సార్ మనం చూసుకుంటే కోల్కతా డాక్టర్ కేసు మనం చూసుకున్నాం. ఆ ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఒక అంతటి దుస్సాహసం చేసినటువంటి ఒక వాళ్ళని ఇప్పటికి ఇంకా దాని మీద ట్రయల్ అయితే నడుస్తూ వస్తుంది. అంటే దేశంలో మనం చూసుకుంటే పూర్తిగా ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రాణాలు పోయిన తర్వాతనే ఇలాంటి ధర్నాలు జరుగుతాయా? ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి ఇంత చేసిన తర్వాత వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? ఎందుకంటే ప్రాణాలు పోయిన తర్వాత రియాక్ట్ అవ్వడం వల్ల వేస్ట్ కదా. ఇప్పటికి మనం ఎన్నో చూసాం, దిశ కావచ్చు, మిగతా చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం. ఈ వైసీపీకి సంబంధించే వారానికి ఒక వీడియో బయటకు వస్తుంది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? నిజంగా ప్రాణాలు పోయిన తర్వాత ప్రతిఘటన చేస్తే బెటర్ అంటారా? ఇప్పుడే ఏదైనా చేయడం బెటర్ అంటే మీరేమంటారు? కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన ఆ దుర్ఘటన, హత్యాచారం, నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఆ డాక్టర్ని అంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఇది మొత్తం ఇవాళ భగ్గుమంటోంది. పశ్చిమ బెంగాల్ ఇవాళ భగ్గుమంటోంది. ప్రతిరోజు వేల మంది విద్యార్థులు కోల్కతా వీధుల్లో ధర్నాలు, బాష్పవాయు ప్రయోగాలు. ఇవాళ ఆమె చనిపోయింది, ఈమె ఇక్కడ బతికుంది. ముంబై హీరోయిన్ చనిపోయి ఆమె బతికిపోయింది. ఈమె బతికుండి నరకం చూస్తోంది. 6 నెలలుగా నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, నా కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దుబాయ్లో ఉన్నటువంటి మా అన్నయ్య వ్యాపారం చేసుకునేవాడిని, వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి వేధించారు. అంటే ఇంత అరాచకమా? అసలు పదాలు దొరకట్లేదు, వీళ్ళని ఏ విధంగా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఈ రౌడీలు, ఈ గుండాలు ఎలా చెలరేగిపోయారు ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఈ కూటమికి వచ్చినటువంటి ఈ మెజారిటీ ఓట్లు, ఆడపిల్లలు ఇవాళ కన్నీళ్లతో వేసిన ఓట్లు అవన్నీ. 57% ఓట్లు ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి గెలిపించారంటే, 94% సీట్లు వాళ్ళకే ఇచ్చారంటే ఆ కన్నీళ్ళు, ఆడబిడ్డల కన్నీళ్ళు ఇవాళ ఓట్ల రూపంలో వర్షం పడిందన్నమాట. అందుకే ఇవాళ 6% సీట్లకు జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యాడు. ఇవేనా జగన్మోహన్ రెడ్డి చెప్పే విలువలు? జగన్మోహన్ రెడ్డి విలువలు జిత్వానీ ఇన్సిడెంట్తో బయటపడ్డాయి కదా. ఇదా జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత? ఆయన మాట్లాడితే విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు, రాజకీయాలనే అతను మారుస్తున్నానంటాడు. ఇదా రాజకీయం? ఇది అసలు ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉందా? ఎన్నికల సంఘం దీన్ని అసలు గుర్తింపే రద్దు చేయాలి. ఇంతమంది కీచకుల, ఇంతమంది ఆడబిడ్డలపై అత్యాచారాల? అరే బయటికి వెళ్ళొచ్చినటువంటి ఆడపిల్ల క్షేమంగా ఇంటికి వస్తుందనే భరోసా లేని పరిస్థితి. 5 ఏళ్ళు నరకం చూశారు. మార్కెట్కి వెళ్ళొచ్చిన మహిళ, స్కూల్కి వెళ్ళొచ్చిన బాలిక, జాబ్కి వెళ్ళే యువతి క్షేమంగా వస్తారన్న పరిస్థితి లేదన్నమాట. భూములకు భద్రత లేదు, ఆస్తులకు భద్రత లేదు, ప్రాణాలకి భద్రత లేదు. ధన మాన ప్రాణాలు దేనికి భద్రత లేని ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ఘోరంగా జరిగిందో, ఎంత కిరాతకంగా జరిగిందో. ఇవాళ ఇప్పుడు ఇది ఇంకొక ఇన్సిడెంట్ అంతే. ఇలాంటివి బయటికి రాని ఇంకెన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది మీడియా చొరవ తీసుకుంది, దీన్ని బయట పెట్టింది, ఆమెకు ధైర్యం చెప్పింది, భరోసా ఇచ్చింది కాబట్టి ఇవాళ నిన్న మీడియా ముందుకొచ్చి మాట్లాడింది. ఇది జరిగింది ఎప్పుడు? డిసెంబర్లో, ఫిబ్రవరిలో. ఇప్పటికీ అది జరిగి మరి 4-5 నెలలైన పరిస్థితుల్లో 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాత ఇవి వెలుగు చూస్తున్నాయంటే ఇంత కిరాతకుడుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆంధ్రప్రదేశ్ ఎంత దుర్భర నరకంగా మారిందో మనకు కనపడుతుంది. అందుకే అసలు అది ఆంధ్రప్రదేశా, ఆటవిక ప్రదేశా అన్నది. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మనం చూసుకుంటే డిస్కషన్లకి, డిబేట్లకే పరిమితం చేయడం వరకే సరిపోతుంది అనుకుంటారా? లేదంటే ఇందాక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన పార్టీనే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ తొలగించాలి? ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, వాలంటీర్లు కాదు, ఎవరు కాదు అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నం అవుతుంది. ఖచ్చితంగా వైసీపీ అనేటువంటి ఒక పార్టీ గుర్తింపునే తొలగించాలనేటువంటి ఒక దాన్ని ఒక పెద్ద ధర్నాలాగా తీసుకెళ్లాలని చెప్పేసి అయితే కొంతమంది ప్రజలైతే కోరుకుంటున్నారు. దీని మీద మీరేమంటారు? వాళ్ళ కూటమి పైన ఈ బాధ్యత ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇతర విపక్షాలు వీటన్నిటినీ కూడా ఇవాళ ఒక ఉద్యమం రూపంలో తీసుకోవాలి, ఒక ఆందోళన తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని దెబ్బతీసే అంశం.
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏపీ బ్రాండ్ ఇమేజ్ని అధ్వాన్నం చేశాడు. అవును. ఇప్పుడు ఈ బయటపడినటువంటి ఇన్సిడెంట్ ద్వారా ఇదేంటిది, ముంబైలో ఒక హీరోయిన్, అవును. దీనికి బాలీవుడ్ స్పందించాలి, టాలీవుడ్ స్పందించాలి, అసలు సినీ ప్రముఖులంతా కూడా దీనిపైన స్పందించు. ఒక ఉద్యమంగా తీసుకోవాలి. అవును. అవును. ఎక్కడో ఏదో ఎవరినో లైంగికంగా వేధింపులకు చేస్తే ఏదో మీటూ అనే ఉద్యమాలే వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ కేరళ చిత్ర పరిశ్రమ ఇవాళ విపరీతంగా నడుస్తున్న దీంట్లో మోహన్ లాల్ వీళ్ళంతా కూడా రాజీనామాలు చేశారు. అవును. అవును. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రముఖ హీరోయిన్, వైద్యురాలు, ఆమె మోడల్ ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్. వచ్చిందంటే ఉమ్. దీన్ని ఒక్క సినీ పరిశ్రమే కాదు, ఇది చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రెస్టేజ్గా తీసుకోవాలి. ఇవాళ ఆమె ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చింది. అవును. సీఎం సార్ ఇది సిబిఐకి ఇవ్వమని అడిగింది. ఉమ్. ఉమ్. తెలుగుదేశం పార్టీలో వర్ల రామయ్య వాళ్ళు కూడా డిమాండ్ చేశారు ఇది సిబిఐకి ఇవ్వమని. ఉమ్. ముఖ్యమంత్రి వాళ్ళ మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో, ఇక్కడ ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, ఇప్పుడు ఈ సిపి ఎంక్వైరీ, డీజీపీ లోతైన దర్యాప్తు తర్వాత ఇది సిబిఐ టేకప్ చేస్తుందా? ఉమ్. 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 ఇవాళ జిత్వాని, జస్టిస్ ఫర్ జిత్వాని, అవును, హ్యాష్ ట్యాగ్. ఇప్పుడు జస్టిస్ ఫర్ జిత్వాని అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రతి రాష్ట్రంలో ఒక ఉద్యమంగా మారుతోంది. అవును. అవును. ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ ఎలా అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భగ్గుమంటోందో అంతకు మించిన భగ్గుమనాల్సినటువంటి అంశం అన్నమాట. ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు? ప్రభుత్వం. అవును. ఇక్కడ ఇదేంటిది మొత్తం ఈ సర్కార్ ఈ గుండాయిజం అన్నమాట, అవును. అవును. గవర్నమెంట్ టెర్రరిజం. ఇది మరి ఒక కేస్ స్టడీ. అవును. ప్రభుత్వ టెర్రరిజం ఈ విధంగా సాగటం, పోలీసులే ఒక రౌడీలుగా మారి రౌడీలతో కుమ్మక్కై వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి హింసించి ఆమెను ఇబ్బంది పెట్టి నరకం చూపించారంటే చరిత్ర క్షమించదన్నమాట. మట్టి కొట్టుకుపోతారు, అవును. అవును. పుట్టగతులు ఉండవు వీళ్ళకి, ఈ పార్టీకి, ఈ నాయకులకు, ఈ అధికారులకు. అవును.